హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ ఎట్టకేలకు భూమికి తిరిగి వచ్చారు. గతేడాది జూన్ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 8 రోజుల పరిశోధనల కోసం బోయింగ్ స్టార్ లైన్ వ్యోమ నౌకలో నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్ బుజ్ ప్రయాణానికి అనుకోని ఆటంకం ఏర్పడింది. వీరిని అక్కడకు తీసుకువెళ్లిన వ్యోమ నౌకలో ఇబ్బంది తలెత్తింది. ఇంజన్లో ఇంధనం లీకేజ్ గుర్తించడంతో అందులో ప్రయాణించడం అంత సురక్షితం కాదని భావించారు. దీంతో అది ఖాళీగానే భూమికి తిరిగి పయనమైంది. 9 నెలల నిరీక్షణ అనంతరం భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ సురక్షితంగా భూమికి చేరుకున్నారు. గతేడాది జూన్ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వారం రోజుల పరిశోధనల కోసం వెళ్లిన సునీత, ఆమె సహచరుడు బుజ్ విల్మోర్లు సాంకేతిక కారణాల వల్ల అక్కడే చిక్కుకుపోయారు. తీసుకొచ్చేందుకు నాసా చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్లో వీరు బుధవారం ఉదయం ఫ్లోరిడా తీరంలో దిగారు. ఈ నేపథ్యంలో సునీత విలియమ్స్, ఆమె భర్త, కుటుంబం గురించి ఇంటర్నెట్లో తెగ వెతికేస్తున్నారు. సునీత విలియమ్స్ పూర్వీకులది గుజరాత్లోని మెహసానా జిల్లా జాలానాస్ ఎటానమిస్ట్ కాగా వృత్తిరీత్యా అమెరికాలో వారి కుటుంబం స్థిరపడింది. సునీత తల్లి ఉర్సిలిన్ బోనిపాంజా స్లోవేనియాలో పుట్టినప్పటికీ అమెరికాకు వలస వచ్చారు. దీపక్, బోనిపాంజాల ముగ్గురు సంతానంలో సునీత విలియమ్స్ చిన్నది. ఆమెకు అన్నయ్య జే థామస్, అక్క దీనా ఉన్నారు. సునీత విద్యాభ్యాసం అమెరికాలోనే సాగింది. హై స్కూల్ పూర్తయ్యాక యునైటెడ్ నేవల్ అకాడమీ నుంచి డిగ్రీ తీసుకుని అనంతరం అమెరికా నౌకాదళంలో ఉద్యోగిగా చేరారు. 1987లో నేవల్ అకాడమీలో ఉన్నప్పుడే మైఖేల్ జే విలియమ్స్తో సునీతకు ఏర్పడిన పరిచయం స్నేహంగా, తర్వాత ప్రేమగా మారింది. మొదట్లో పైలట్స్గా నేవీ హెలికాప్టర్లు నడిపేవారు. 20 ఏళ్ల కిందట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది. మైఖేల్ కూడా హిందూ మతాన్ని ఆచరించడం చెప్పుకోదగ్గ విశేషం. అయితే ఈ జంటకు పిల్లలు లేరు. ఒక పాపను దత్తత తీసుకోవాలని ఉందని ఓ భారత పర్యటనకు వచ్చిన సందర్భంగా సునీత దంపతులు చెప్పారు. కానీ ఆమెకు శునకాలంటే ఎంతో ప్రేమ. తన పెంపుడు కుక్క గార్బీ అంటే సునీతకు చాలా ఇష్టం. దాంతో ఉన్న ఫోటోలను సునీత తన సోషల్ మీడియాలో తరచూ షేర్ చేస్తూ ఉంటారు. తాను హిందూ మతాన్ని ఆచరిస్తానని, తనకు భారత్ అంటే ఎంతో ఇష్టమని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. 2006లో మొదటిసారి అంతరిక్షానికి వెళ్ళినప్పుడు భగవద్గీతను తీసుకువెళ్లారు. అలాగే 2012లో రెండోసారి వెళ్ళినప్పుడు ఓం ముద్ర, సమోసాలను తీసుకువెళ్ళినట్టు తెలిపారు. అంతేకాదు తనతో పాటు గణేశుడి విగ్రహాన్ని ఎప్పుడూ తోడుగా ఉంటుందని ఆమె చెప్పారు. ఇక సునీత క్షేమంగా చేరుకోవడంతో ఆమె కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్